హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే మనకి ముందుగా గుర్తొచ్చేది హైవే మీద ఆ ట్రాఫిక్ కష్టాలు. అందులోనూ పండుగ వస్తే ఇక చెప్పనక్కర్లేదు. టోల్ ప్లాజాల దగ్గర గంటల తరబడి పడిగాపులు. అవును, అది అందరికీ తెలిసిన నరకమే కదా. కానీ భవిష్యత్తులో మహారాష్ట్రలోని నాగపూర్లో తయారైన సరుకు మనం హైదరాబాద్ నుంచి వెళ్లే కంటే వేగంగా విజయవాడకు చేరుకోబోతోంది. వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇది అక్షరాల నిజం. రైట్. అదెలా సాధ్యం అంటే సమాధానం ఒక కొత్త నేషనల్ హైవే. ఈ రోజు మన విశ్లేషణలో కేవలం 2 నగరాలను కలపటమే కాకుండా మొత్తం 2 రాష్ట్రాల ముఖ చిత్రాన్ని మార్చేగల ఒక అద్భుతమైన ప్రాజెక్టు గురించి మాట్లాడుకుందాం. అదే ప్రతిష్టాత్మక ఖమ్మం విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే. టెక్నికల్గా చెప్పాలంటే NH-163G. కరెక్ట్. ఈ ప్రాజెక్ట్ను కేవలం ఒక రోడ్డు నిర్మాణంగా చూడలేం మనం. అసలు ఒకప్పుడు 2.5-3 గంటల పాటు సాగే ఆ విసుగు పుట్టించే ప్రయాణం అమాంతం 1:15 నిమిషాలకు, అంటే కేవలం 75 నిమిషాలకు తగ్గిపోతే ఆ ఎఫెక్ట్ మన లాజిస్టిక్స్ మీద, ఆర్థిక వ్యవస్థ మీద ఎలా పడుతుందో ఈ రోజు డీకోడ్ చేద్దాం. ఖచ్చితంగా. మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా రవాణా నెట్వర్క్లు అనేవి మన దేశ ఆర్థిక దేహానికి రక్తనాళాల్లాంటివి కదా. ఈ రక్తనాళాల్లో ప్రవాహం ఎంత వేగంగా, ఎంత సాఫీగా ఉంటే ఆ ప్రాంతపు ఆర్థిక ఆరోగ్యం అంత బాగుంటుంది. దశాబ్దాలుగా ఉన్న రవాణా కష్టాలను తీరుస్తూ ఎగుమతులు దిగుమతుల రూపురేఖలనే మార్చేసే దిశగా ఈ 89 కిలోమీటర్ల ప్రాజెక్టు అడుగులు వేస్తోంది. ఈ 75 నిమిషాలు అనగానే భలేగా ఉంది, కానీ మనం ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఖమ్మం నుంచి విజయవాడకు ఇప్పటికే ఒక రోడ్డు ఉంది కదా. ఆ రోడ్డు గుంతలు పూడ్చి 2 లేన్ల నుంచి 4 లేన్లకు వెడల్పు చేయొచ్చు కదా. ఎందుకంత ఖర్చు పెట్టి ఎక్కడో పొలాల్లోంచి గుట్టల్లోంచి కొత్తగా రోడ్డు వేయడం? ఇదంతా అనవసరపు ఖర్చు అనిపించట్లేదా? పైకి అలానే అనిపిస్తుంది, కానీ మనం ఇంజనీరింగ్ ఇంకా ఎకనామిక్స్ కోణంలో చూస్తే పాత రోడ్లను వెడల్పు చేయడమే అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. అవునా? అంటే ఎలా? పాత రోడ్లను వెడల్పు చేయడాన్ని టెక్నికల్గా బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు. ఒకసారి మనం ఖమ్మం నుంచి విజయవాడ పాత రోడ్డును ఊహించుకుందాం. ఆ మార్గంలో కనీసం 10-15 ఊళ్ళొస్తాయి. ఆ ఊళ్ళ మధ్యలో రోడ్డు వెడల్పు చేయాలంటే ఏమవుతుంది? రోడ్డు పక్కనున్న దుకాణాలు, ఇళ్ళు అన్నీ కూలగొట్టాల్సి వస్తుంది. ఖచ్చితంగా. వాళ్లకు భారీగా నష్టపరిహారం ఇవ్వాలి. వాళ్ల ఉపాధి పోతుంది కాబట్టి కోర్టుల్లో కేసులు వేస్తారు. అక్కడే ప్రాజెక్ట్ ఆగిపోతుంది. దానికి తోడు పాత రోడ్డు పాము వంకర్లు తిరిగినట్లుంటుంది. మనం ఎన్ని లేన్లు పెంచినా మలుపు దగ్గర బ్రేక్ వేయాల్సిందే కదా. కానీ ఈ ప్రాజెక్ట్ ఒక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. గ్రీన్ ఫీల్డ్ అంటే పాత మార్గంతో సంబంధం లేకుండా, ఒక పాత మ్యాప్లో వంకరగా ఉన్న గీతలను అనుసరించకుండా ఒక స్కేల్ పెట్టి 2 పాయింట్ల మధ్య నేరుగా గీత గీస్తే ఎలా ఉంటుందో సరిగ్గా అలాగే ఉంటుంది. రైట్. అంటే ఎలాంటి అడ్డంకులు, ఇరుకైన ఊళ్ళు లేకుండా ఒక సరళ రేఖలాగా రోడ్డును డిజైన్ చేస్తున్నారన్నమాట. అవును. దీనిలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జనసమ్మర్దం ఉన్న ప్రాంతాలను పూర్తిగా పక్కకు పెట్టి కేవలం వేగం ఇంకా భద్రతను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ఈ రహదారిని డిజైన్ చేశారు. ఆ స్కేల్తో గీత గీయడం వల్లే ఇంకో పెద్ద అడ్వాంటేజ్ కూడా ఉంది. అదేంటి? పాత ఊర్లను టచ్ చేయడం వల్ల వాహనాలు ఎక్కడ బ్రేక్ వేయాల్సిన పనే ఉండదు. లాజిస్టిక్స్లో ఒక్కసారి బ్రేక్ వేసి మళ్లీ స్పీడ్ అందుకోవడానికి ఎంత డీజిల్ కాలిపోతుందో తెలుసా? ఉదాహరణకు ఒక 40 టన్నుల సరుకు ఉన్న లారీ ఒక ఊరి దగ్గర స్పీడ్ బ్రేకర్ కోసం బ్రేక్ వేసి మళ్లీ 80 కిలోమీటర్ల స్పీడ్ అందుకోవడానికి లీటర్ల కొద్దీ అదనపు డీజిల్ తాగుతుంది. ఓ, అంటే ప్రతి బ్రేక్ దగ్గర ఇంధనం వేస్ట్ అవుతుందన్నమాట. అవును. అలాంటిది ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మీద లారీలు గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల స్థిరమైన వేగంతో ఎక్కడా బ్రేక్ వేయకుండా వెళ్ళగలుగుతాయి. దీనివల్ల ప్రయాణ సమయం సగానికి తగ్గడమే కాకుండా ఇంధనం భారీగా ఆదా అవుతుంది. డ్రైవర్లకు కూడా విపరీతమైన అలసట తగ్గుతుంది. లాజిక్ బాగుంది. అంటే కేవలం మైలేజ్ పెరగడమే కాకుండా ఇంజిన్ మీద భారం కూడా తగ్గుతుంది. కానీ ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఏంటది? 100 కోట్లు వెచ్చించి కేంద్ర ప్రభుత్వం, అంటే భారతమాల ప్రాజెక్ట్ కింద ఈ 4 లేన్ల హైవే వేయడం వెనుక కేవలం ఖమ్మం విజయవాడ ప్రయాణికుల సౌకర్యం మాత్రమే లేదు కదా. అసలు పారిశ్రామిక నగరమైన నాగపూర్కి ఈ రోడ్డుకి లింక్ ఏంటి? దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే అసలు వ్యూహం అర్థమవుతుంది. ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం అర్థం కావాలంటే మనం దేశం మొత్తాన్ని ఒక గ్రిడ్ లాగా చూడాలి. ఇది కేవలం 2 నగరాల రోడ్డు కాదు, దేశంలోనే అత్యంత కీలకమైన నాగపూర్ విజయవాడ ఎకనామిక్ కారిడార్లో భాగం. రైట్, ఎకనామిక్ కారిడార్. అవును. మహారాష్ట్రలోని నాగపూర్ ఒక అతిపెద్ద పారిశ్రామిక నగరం. అదొక లాజిస్టిక్స్ హబ్ కూడా. ఎందుకంటే అది భారతదేశానికి దాదాపు మధ్యలో ఉంటుంది. ఢిల్లీ, ముంబై లాంటి చోట్ల తయారైన సరుకు అంతా ముందు నాగపూర్కి వస్తుంది. ఓహో. అక్కడ నుంచి దక్షిణ భారతదేశానికి, ముఖ్యంగా తూర్పు తీరంలోని కృష్ణపట్నం లేదా మచిలీపట్నం పోర్ట్లకు ఆ సరుకు చేరుకోవాలి.
ఇంతకుముందు ఆ సరుకు రావాలంటే హైదరాబాద్ మీదుగా లేదా వేరే డొంకదారుల మీదుగా రోజుల తరబడి ప్రయాణించి వచ్చేది. అంటే ఇప్పుడు ఆ నాగపూర్ని నేరుగా విజయవాడ వాణిజ్య కేంద్రంతో కలపడానికి డిజైన్ చేసిన భారీ నెట్వర్క్లో ఈ ఖమ్మం విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే ఒక కీలకమైన ముక్క అన్నమాట. ఖచ్చితంగా. అయితే ఒక సామాన్యుడిగా వచ్చే డౌట్ ఏంటంటే లారీలు ఒకరోజు ముందొస్తే ఏంటి, ఒకరోజు లేటుగా వస్తే ఏంటి? ఈ జాతీయ స్థాయి లాజిస్టిక్స్ నెట్వర్క్ వల్ల సామాన్య ప్రజలకు జరిగే లాభం ఏంటి? అక్కడే ఉంది అసలు పాయింట్. లాజిస్టిక్స్ రంగంలో సమయం అంటే డబ్బు. ఒక లారీ తన గమ్యస్థానానికి చేరుకోవటానికి అదనంగా ఒక రోజు ఎక్కువ తీసుకుంటే ఆ డ్రైవర్ జీతం, ఆ రోజుకయ్యే డీజిల్ ఖర్చు, లారీ మెయింటెనెన్స్, ఇవన్నీ ఆ లారీలో ఉన్న వస్తువుల ధరల మీదే వేస్తారు కదా. అవును. అదే సరుకు రవాణా వాహనాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఖర్చు విపరీతంగా తగ్గుతుంది. ఉదాహరణకు ఒకప్పుడు కిలోకు 10 రూపాయలు రవాణా ఖర్చు అయ్యేది కాస్త ఈ కారిడార్ వల్ల 6 రూపాయలకు పడిపోతే ఆ లాభం ఫైనల్గా వస్తువుల ధరల తగ్గింపు రూపంలో వినియోగదారుడికే చేరుతుంది. మేక్ సెన్స్. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తగ్గితే ఆటోమేటిక్గా మార్కెట్లో వస్తువుల ధరలు అదుపులో ఉంటాయి. సరే, ప్లాన్ వినడానికి అద్భుతంగా ఉంది, కానీ ఇక్కడే ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం వస్తుంది. ఏంటది? మన దగ్గర ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్ట్ అనగానే గుర్తొచ్చేదేంటి? పునాది రాయి వేస్తారు, ఒక 10 ఏళ్లు గడిచిపోతాయి, బడ్జెట్ పెరిగిపోతుంది. కానీ 89 కిలోమీటర్ల హైవేని రాబోయే 10-12 నెలల్లో పూర్తి చేయాలని NHAI లక్ష్యం పెట్టుకుందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. 10 నెలల్లోనా? ఇన్నేళ్లలో ఏ ప్రాజెక్టు ఆన్ టైంలో పూర్తయిన దాఖలాలు లేవు కదా. వీళ్ళు మాత్రం ఎలా చేస్తారు? అదే ఈ ప్రాజెక్టులో ఉన్న స్పెషాలిటీ. నేషనల్ హైవేస్ అథారిటీ ఈసారి వాడిన వ్యూహం వేరు. వాళ్ళు మొత్తం 89 కిలోమీటర్ల ప్రాజెక్టును ఒకే కాంట్రాక్టర్కు అప్పగించి చేతులు దులుపుకోలేదు. పనుల వేగాన్ని పెంచేందుకు ప్రాజెక్టును 3 ప్రత్యేక ప్యాకేజీలుగా విభజించారు. అంటే సుమారు 30 కిలోమీటర్లకు ఒక ప్యాకేజీ చొప్పున అన్నమాట. అవును, 3 వేర్వేరు కంపెనీలకు ఆ బాధ్యత అప్పగించారు. దీనివల్ల ఏమవుతుందంటే 3 చోట్ల సమాంతరంగా ఒకేసారి పనులు జరుగుతాయి. ఒకవేళ ఒక కాంట్రాక్టర్కి ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా సరే మిగతా 2 ప్యాకేజీల పనులు ఆగవు. స్ట్రాటజీ బాగానే ఉంది. ముక్కలు చేసి పంచడం వల్ల స్పీడ్ పెరుగుతుంది. కానీ మన దేశంలో రోడ్ల నిర్మాణం అనగానే అందరినీ భయపెట్టే అతిపెద్ద భూతం భూసేకరణ కదా. అక్కడే ప్రాజెక్టులు దశాబ్దాల పాటు ఆగిపోతాయి, కేసులు, గొడవలు. మరి ఈ ప్రాజెక్టులో ఆ సమస్య రాలేదా? 90% భూసేకరణ ఇంత వేగంగా ఎలా పూర్తయింది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీని వెనుక చట్టపరమైన స్పష్టత చాలా ఉంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు ఇది బ్రౌన్ ఫీల్డ్ కాదు కాబట్టి ఊర్లల్లో ఉండే కమర్షియల్ ప్రాపర్టీలను లాక్కోవాల్సిన అవసరం రాలేదు. వాళ్ళు పూర్తిగా వ్యవసాయ భూములను ఎంచుకున్నారు. అయినా కూడా రైతుల నుంచి భూమి తీసుకోవడం కష్టమే కదా. కష్టమే, కానీ ఇక్కడ NHAI నేరుగా నేషనల్ హైవేస్ యాక్ట్ కింద స్పెషల్ పవర్స్ వాడి మధ్యవర్తులు లేకుండా రైతులకు భారీ స్థాయిలో, అంటే మార్కెట్ రేటు కంటే ఎక్కువ నష్టపరిహారం నేరుగా వాళ్ళ అకౌంట్లలో జమ చేసింది. ఓహో, డైరెక్ట్గా రైతులకి ఇచ్చారన్నమాట. అవును, ఆ చట్టపరమైన స్పష్టత, సరైన పరిహారం ఇవ్వటం వల్లే ఎక్కడా పెద్దగా వ్యతిరేకత రాలేదు. అందుకే ఓవరాల్గా ఇప్పటికీ 23% పనులు పూర్తయ్యాయి. 23% పనులు ఇప్పటికీ పూర్తయ్యాయా? అది నిజంగా ఆశ్చర్యమే. ఇంకా చెప్పాలంటే ప్యాకేజ్ 1 పరిధిలోకి వచ్చే వీవీపాలెం నుంచి బ్రాహ్మణపల్లి వరకు ఉన్న మార్గంలో ఏకంగా 43% పనులు పూర్తయ్యాయి. మిగిలిన 2 ప్యాకేజీల్లో కూడా వంతెనల నిర్మాణం, భారీ పిల్లర్లు వేయటం శరవేగంగా జరుగుతోంది. సరే, రోడ్డు ఫాస్ట్గానే వేస్తున్నారు, కానీ నాకు చిన్న డౌట్. ఇవి గ్రీన్ఫీల్డ్ హైవేలు, అంటే కార్లు, లారీలు కనీసం 100 స్పీడ్లో దూసుకుపోతాయి. మరి ఆ రోడ్ ఎక్కడో ఒక పొలం మధ్యలో నుంచో, ఒక ఊరి పక్కన నుంచో వెళ్తుంది కదా. స్థానిక రైతుల పరిస్థితి ఏంటి? ఒక రైతు తన ట్రాక్టర్ తీసుకుని పొలానికి వెళ్లాలంటే ఆ 100 స్పీడ్లో వచ్చే కార్ల మధ్యన రోడ్డు దాటాలా? మౌలిక వసతుల కల్పనలో మనం స్థానికులను మర్చిపోకూడదు కదా. చాలా వ్యాలిడ్ పాయింట్. పాత హైవేలలో మనం చూసే అతి పెద్ద లోపం ఇదే కదా. రోడ్డు దాటుతున్నప్పుడు ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. కానీ ఈ ప్రాజెక్టు డిజైన్లో ఆ ప్రాబ్లం రాకుండా ముందే జాగ్రత్త పడ్డారు. స్థానిక రైతులు హైవే దాటడానికి వీలుగా ఖచ్చితమైన దూరాల్లో ప్రత్యేకంగా అండర్ పాస్లను నిర్మిస్తున్నారు. ఓ, అండర్ పాస్లు అంటే హైవే కింద నుంచి వెళ్లేదార్లా? అవును, హైవే పైనుంచి వేగంగా ట్రాఫిక్ వెళుతుంటే కింద నుంచి రైతులు తమ పశువులతో లేదా ట్రాక్టర్లతో సురక్షితంగా తమ వ్యవసాయ పనుల కోసం వెళ్ళవచ్చు. దీనివల్ల హైవే మీద వెళ్లే వాహనాలకు బ్రేక్ పడదు, స్థానికులకు ప్రమాదం ఉండదు. ఒక అద్భుతమైన సమతుల్యత సాధించారనే చెప్పాలి. అది నిజంగా ఊరటనిచ్చే విషయం. అయితే ఇంకొక టెక్నికల్ పాయింట్ కూడా విన్నాను. ప్రధాన కూడళ్ల వద్ద క్లోవర్ లీఫ్ ఇంటర్చేంజ్లు కడుతున్నారని. అసలు ఈ క్లోవర్ లీఫ్ అంటే ఏంటి? వినడానికి ఫ్లైఓవర్ లాగుంది, కానీ ఏంటి దీని స్పెషాలిటీ? మామూలుగా 2 పెద్ద రోడ్లు క్రాస్ అయినప్పుడు ప్లస్ ఆకారంలో జంక్షన్ వస్తుంది కదా. అవును, అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండాయి. కరెక్ట్, సిగ్నల్స్ ఉండాలి.
కానీ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే హైవేల మీద సిగ్నల్స్ పెడితే ఇక ఆ రోడ్డు వేసి ప్రయోజనం ఏముంది? అందుకే ఒక రోడ్డు మీదుగా ఇంకో రోడ్డును వంతెనలా నిర్మించి ఒక రోడ్డు నుంచి మరో రోడ్డుకి మారాలనుకునే వాహనాల కోసం ఆకు ఆకారంలో అంటే 4 ఆకులున్న ఫ్లవర్ లాగా వృత్తాకారపు లూప్స్ నిర్మిస్తారు. ఓహో, దాన్నే క్లోవర్ లీఫ్ అంటారనమాట. అవును, మీరు ఒకవేళ తప్పుదారిలో వచ్చినా లేదా ఇంకో హైవే ఎక్కాలన్నా ఈ లూప్లోంచి తిరిగి వెళ్ళిపోవచ్చు. ఎక్కడా ఆగాల్సిన అవసరం లేదు, ఒక్క ట్రాఫిక్ పోలీస్ కూడా అవసరం లేదు. దీనివల్ల ప్రమాదాలు దాదాపుగా నివారించబడతాయి. అద్భుతం. సిగ్నల్స్ లేని ఒక ఫ్రీ ఫ్లోయింగ్ నెట్వర్క్ అన్నమాట. సో ఇదంతా చూస్తే మనకు అర్థమయ్యేదేమిటి? ఒక నది ప్రవహించుకుంటూ వెళ్లి ఎండిపోయిన భూములకు ప్రాణం పోసినట్లుగానే ఈ రహదారి కేవలం తారు సిమెంటుతో వేసిన రోడ్డు కాదనిపిస్తోంది. పారిశ్రామిక అభివృద్ధిని మోసుకొచ్చే ఒక ఆర్థిక నది అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. 100% నిజం. ఉత్తర తెలంగాణ జిల్లాలకు, ఎక్కడో ఉన్న వరంగల్, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాలకు తూర్పు తీర ఓడరేవులతో నేరుగా లింక్ రావడం ఎంత పెద్ద మార్పు! దీన్ని మనం ఒకసారి ప్రాక్టికల్గా ఊహించుకుంటే, ఇప్పుడు ఖమ్మం తీసుకుందాం. ఆసియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్లలో ఖమ్మం ఒకటి కదా. ఖమ్మంలో పండే తేజ మిర్చికి అంతర్జాతీయంగా విపరీతమైన డిమాండ్ ఉంది. ఎగ్జాక్ట్లీ. మరి ఆ మిర్చిని పోర్టుకి పంపాలంటే ఇన్నాళ్లు ఆ ఇరుకు రోడ్ల మీద లారీలలో కుదుపులకు గురవుతూ రోజుల తరబడి ప్రయాణించి వెళ్లేది. ఇప్పుడు ఈ నేరుగా ఉన్న గ్రీన్ఫీల్డ్ రోడ్డు మీద వ్యవసాయ ఉత్పత్తులు ఎలాంటి డ్యామేజ్ లేకుండా కొన్ని గంటల్లో మచిలీపట్నం లేదా కృష్ణపట్నం పోర్ట్లకు వెళ్ళిపోతాయి. అంటే రైతులకు రవాణా ఖర్చు తగ్గడమే కాకుండా క్వాలిటీ పాడవకుండా ఎగుమతి అవుతుంది. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. 2 రాష్ట్రాల సమతుల్య ప్రాంతీయ అభివృద్ధికి ఈ హైవే ఒక దిక్సూచిలా ఎలా మారుతుంది అనేది. మీరు చెప్పిన ఈ మిర్చి ఎగ్జాంపుల్ అనేది ఈ హైవే తీసుకురాబోయే సామాజిక ఆర్థిక విప్లవానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. అంటే ఇంకా చాలా పరోక్ష ప్రయోజనాలున్నాయా? చాలా ఉన్నాయి. ఈ మార్గం పూర్తయిన తర్వాత ఆ హైవే పొడవునా భారీగా మార్పులొస్తాయి. వ్యవసాయ ఉత్పత్తులు పాడైపోకుండా ఉండటానికి కొత్త కోల్డ్ స్టోరేజ్ కేంద్రాలు ఏర్పాటవుతాయి. పారిశ్రామిక ఉత్పత్తుల కోసం లాజిస్టిక్ పార్కులు వస్తాయి. ఎప్పుడైతే పరిశ్రమలు గోడౌన్లు వస్తాయో ఆటోమేటిక్గా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నిజమే. ఒక పరిశ్రమ వస్తే దాని చుట్టూ ఎన్నో చిన్న చిన్న వ్యాపారాలు వస్తాయి. ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది. అయితే ఈ రోడ్డు వల్ల వ్యవసాయానికి, లాజిస్టిక్స్కి మాత్రమే కాకుండా సామాన్య ప్రయాణికులకు కూడా ఒక పెద్ద రిలీఫ్ దొరుకుతుంది కదా, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఏపీలోని కోస్తా జిల్లాలకు వెళ్లే వాళ్ళకి. ఖచ్చితంగా. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రస్తుత నేషనల్ హైవే NH65 మీద ఎంత రద్దీ ఉంటుందో మనందరికీ తెలిసిందే. పండుగల సమయాల్లో పంతంగి, చిట్యాల టోల్ ప్లాజాల దగ్గర పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనం చూస్తుంటాం. ఆహా, అవును, గంటల తరబడి ట్రాఫిక్ జామ్. ఇప్పుడు ఈ ఖమ్మం విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయ మార్గంగా మారుతుంది. హైదరాబాద్ నుంచి వరంగల్ రూట్ పట్టుకుని అక్కడి నుంచి ఈ హైవే ఎక్కితే ట్రాఫిక్ లేకుండా ప్రశాంతంగా కోస్తా జిల్లాలకు చేరుకోవచ్చు. ఆటోమేటిక్గా పాత హైవే మీద భారం కూడా తగ్గుతుంది. అంటే ట్రాఫిక్ డైవర్ట్ అవ్వడం వల్ల 2 వైపులా ప్రయాణం ఫ్రీ అవుతుంది. రవాణా సౌకర్యం సులభతరమైతే 2 రాష్ట్రాల ప్రజల మధ్య సాంస్కృతిక, పర్యాటక రంగాల అభివృద్ధి కూడా ఆటోమేటిక్గా జరుగుతుంది. అవును, సమగ్ర కోణంలో విశ్లేషిస్తే కేవలం ఖమ్మం, విజయవాడ అనే 2 పాయింట్లకే కాకుండా మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం లాంటి జిల్లాలకు కూడా ఈ హైవే ఒక లైఫ్ లైన్లా మారుతుంది. భవిష్యత్తులో 2 రాష్ట్రాల ఆర్థిక ప్రగతికి ఇదొక మాస్టర్ కీ. ప్రయాణ సౌలభ్యం, పారిశ్రామిక వృద్ధి, ఉపాధి మరియు సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రాజెక్ట్ నిజంగా ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఒక ఉదాహరణ. ఈ లోతైన అన్వేషణను ఒక్కసారి సింపుల్గా సారాంశం చెప్పుకుందాం. ఖమ్మం విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే అనేది కేవలం మన ప్రయాణ సమయాన్ని 75 నిమిషాలకు తగ్గించే ప్రాజెక్ట్ మాత్రమే కాదు. ఊర్లను డ్యామేజ్ చేయకుండా పొలాల గుండా నేరుగా వెళ్లే ఈ హై స్పీడ్ రోడ్డు లాజిస్టిక్స్ రంగాన్ని పరుగులు పెట్టేస్తుంది. నాగ్పూర్ లాంటి పారిశ్రామిక కేంద్రం నుంచి వచ్చే సరుకును పోర్టులకు కలుపుతుంది. అవును, వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ దారులు తెరుస్తోంది. కరెక్ట్. లాజిస్టిక్స్, పారిశ్రామిక వృద్ధి, ఉపాధి అవకాశాలు మరియు సురక్షిత ప్రయాణాలకు కేంద్ర బిందువుగా మారి తెలుగు రాష్ట్రాల రవాణా చరిత్రలో ఒక మైలురాయిగా నిలవబోతోంది. పాత రోడ్ల మీదున్న మలుపులు, ఇరుకైన మార్గాలను వదిలేసి ఒక నేరు, స్పష్టమైన భవిష్యత్తు వైపు ఈ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు మనల్ని నడిపిస్తోంది. అయితే ఈ రోజు మన ఈ అన్వేషణను ముగించే ముందు ఒక పదునైన ప్రశ్న వదిలి వెళ్లాలనుకుంటున్నాను. మనం మాట్లాడుకున్నది కేవలం 89 కిలోమీటర్ల పొడవైన ఒక రహదారి గురించి మాత్రమే. ఒక ప్రణాళికాబద్ధమైన గ్రీన్ఫీల్డ్ హైవేనే రైతుల లాభాలను, ఎన్నో జిల్లాల పోర్ట్ల ఆర్థిక ముఖచిత్రాన్ని ఇంతలా మార్చగలిగితే, భవిష్యత్తులో మన దేశ రవాణా నెట్వర్క్ మొత్తాన్ని పాత రోడ్లను వదిలేసి ఇలాంటి గ్రీన్ఫీల్డ్ కారిడార్లుగా మార్చగలిగితే పరిస్థితి ఎలా ఉంటుంది?
రాబోయే దశాబ్దంలో మన వ్యవసాయం, పారిశ్రామిక రంగాల రూపురేఖలు ఇంకెంత అద్భుతంగా మారతాయో ఒక్కసారి ఊహించండి. ఒకప్పుడు విసుగు పుట్టించిన ప్రయాణాలు రేపు మన ఆర్థిక ప్రగతికి ఇంజన్లుగా మారబోతున్నాయి. ఈ ఆసక్తికరమైన ఆలోచనతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిస్తూ మరో సరికొత్త ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఈ కొత్త మార్పుల గురించి విశ్లేషిస్తూనే ఉండండి.